నమస్తే, వెల్కమ్ టు ఆర్పీ7 టీవీ న్యూస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని, పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆశయాలకు ఆకాంక్షలను గుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షాలని సిపిఐ పార్టీ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మర్రి వెంకటస్వామి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని మర్రి వెంకటస్వామి ఎగురవేశారు. జిల్లా సిపిఐ నాయకులు సృజన్ కుమార్, బూడిద సదాశివ, బచ్చన్న యాదవ్ తదితరులు పాల్గొనే కార్యక్రమంలో మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ, భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆనాడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో సిపిఐ కీలక పాత్ర పోషించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పాలకులు తెలంగాణ ప్రాంతం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వివక్షత చూపించిందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారానే తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని సిపిఐ పార్టీ జాతీయ సమితి నిర్ణయం చేసి అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ మాత్రమేనని అన్నారు. 10 సంవత్సరాలు గడిచి 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని, ఒకనాడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఉండాలని కోరినటువంటి కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ విశాలాంధ్రలో ప్రజారాజ్యం వచ్చి ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడినటువంటి పార్టీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా మరి ఆంధ్ర పాలకులే ఈ నిధులను, మరి ఉద్యోగాలను, నీళ్లను మరి దోపిడీ చేసి తెలంగాణ ప్రాంతాన్ని అత్యధికంగా దోపిడీ చేస్తున్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే అత్యంత అవసరమని, ఈ తెలంగాణలో పుట్టి పెరిగిన బిడ్డలకు విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు, నీళ్లు, మరి భూములు, అనేక సారవంతమైన భూములున్న గోదావరి గలగల పారుతున్న ఈ నీళ్లు కూడా ఆంధ్ర పాలకులకు తోచుకున్నటువంటి సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాలైన లక్ష్యంతో తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన చేసినటువంటి సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రత్యక్ష ఉద్యమానికి పిలుపునివ్వడం, తెలంగాణ పార్టీ మరి ఆంధ్ర పార్టీని ఒప్పించి తెలంగాణలో మరి కమ్యూనిస్ట్ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నటువంటి పిదప 10 సంవత్సరాలుగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మన తెలంగాణ ప్రాంత పాలకులు పరిపాలన చేస్తున్నారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఆవిర్భవించిందో, ఏ లక్ష్య సాధన అయితే కోసం విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ప్రాణ త్యాగం చేశారో ఆ లక్ష్యం నెరవేరిందని భావించాం. కానీ దురదృష్టవశాత్తు 10 సంవత్సరాల కాలంలో 2 దఫాలు జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి ఈనాడు తెలంగాణ ప్రజలను మొత్తం దోపిడీ, దగ, నియంతృత్వం, ప్రజాస్వామ్యం లేనటువంటి పరిపాలన కొనసాగింది. ఆ తరుణంలో మరి నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. కేవలం తన కుటుంబమే తెలంగాణ ప్రజలను అడ్డు పెట్టుకొని కుటుంబ పరిపాలన చేసినటువంటి ఫలితంగా 2023 జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ నేనే అసలైన మునగాడినని చెప్పినటువంటి కేసీఆర్ను పొందపెట్టడం జరిగింది తెలంగాణ ప్రజలు. ఈ సందర్భంగా మరోసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆవిర్భవించింది. మరి అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఏ లక్ష్య సాధన కోసమైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి వారందరికీ మరి పెన్షన్ ఇస్తామన్నావు, ఇంటి స్థలాలు అన్నావు, తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు నిష్పక్షపాతంగా ఈ తెలంగాణకు అందించి హామీ ఇచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ వారికి బాధ్యత ఉంది. ఈ తెలంగాణ ప్రాంతం మరి అభివృద్ధి కోసం కనుక నోచుకోకపోతే తెలంగాణ ప్రజలు నీకు కూడా అదే పద్ధతిలో గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా పేద ప్రజలు నీళ్లు, నిధులు కాదు, మరి కూడు, గుడ్డ, విద్య, వైద్యం ఈరోజు అత్యంత అవసరం. నిరుపేదలైనటువంటి వారికి ఇల్లు స్థలాలు లేవు. నువ్వు మరి ఇండ్లు కట్టిస్తామని చెప్పావు. ఈ పథకాల మీద కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల పక్షాన ఇచ్చినటువంటి హామీలు నిలబడకపోతే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజా ఉద్యమాలు మరి మెడలు వంచైన పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం పెద్ద ఎత్తున చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేక తెలంగాణ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో ఆ లక్ష్య సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ అంకితమైన పనిచేస్తుందని, ఆనాడు చేసినట్టు అమరవీరులకు నిజమైన నివాళులు అర్పించేటువంటి పద్ధతుల్లో మరి ఆ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం కావాలని కోరుతూ మరి ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించే అవకాశం కల్పించినటువంటి సిటీ పార్టీ, అదేవిధంగా పార్టీ ఆఫీసు వారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి సుధీర్ గారు, మరి అదేవిధంగా సురేందర్ రెడ్డి, రాజు, మల్లక్క, పద్మ అందరికి కూడా పేరు పేరున యుగేందర్ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తారు.